టెర్రరిజం అనేది ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పు అని ఇండియా ప్రపంచ వేదికల మీద సందర్భం వచ్చిన ప్రతిసారి ప్రస్తావిస్తుంటే అమెరికాతో పాటు యూరోపియన్ దేశాలు కొట్టిపారిస్తూ ఉండేవి. ఎందుకంటే టెర్రరిజం అనేది వెస్ట్రన్ దేశాల దృష్టిలో అదో ప్రాంతీయ సమస్య. టెర్రరిజం కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం అన్న భావన వెస్ట్రన్ కంట్రీస్లో బలంగా ఉండేది. కానీ ఈ భావాన్ని కూకటి వేళ్లతో ప్రకటించేలా టెర్రరిజం పేరు చెబితే వెస్ట్రన్ కంట్రీస్ కూడా భయపడేలా చేసిన సంఘటనే 9/11 అటాక్. ఈ అటాక్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందంటే ఈ దాడి తర్వాత టెర్రరిజం పట్ల వెస్ట్రన్ కంట్రీస్ కూడా జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చింది. ఉగ్రవాదం గురించి ఇండియా లాంటి దేశాలు ప్రస్తావిస్తుంటే మనకెందుకులే అనుకున్న అమెరికా లాంటి దేశం ఉగ్రవాదుల ఆగ్రహానికి బలవడంతో ఉగ్రవాదం పట్ల అగ్రరాజ్యాల ఆలోచన ధోరణి మారిపోయింది. ఒకేసారి 4 విమానాలు హైజాక్ కావడం, 2 విమానాలు న్యూయార్క్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ని ఢీకొట్టడం, మరో 2 విమానాలు అమెరికా క్యాపిటల్ వాషింగ్టన్ డీసీని టార్గెట్ చేయడం, ఏకంగా పెంటగాన్ మీద ఒక విమానం కూలిపోవడం, వైట్ హౌస్ని ఢీకొట్టేందుకు మరో విమానం బయలుదేరడం, ఇలా అమెరికా ఆ రోజు ఒక చిగురాటాకులో వణికిపోయింది. 1 కాదు 2 కాదు, మొత్తం 4 విమానాలు, 3000 మరణాలు, 6000 మంది క్షతగాత్రులు, ఇలా 9/11 అటాక్ సృష్టించిన విధ్వంసం చాలా పెద్దది. అందుకే 2001లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద జరిగిన దాడితో ఉగ్రవాదం పట్ల అగ్రరాజ్యాలకున్న చులకన భావాన్ని ఒక్కసారిగా పక్కకు వెళ్లేలా చేసింది. 9/11 అటాక్ పేరు చెబితే ఇప్పటికీ అమెరికా వెన్నులో వణుకు పుడుతుంది. 9/11 అటాక్ కన్నా ముందు అమెరికా స్వార్థ ప్రయోజనాల కోసం ఉగ్రవాదానికి పాలుపోసి పెంచింది. ఇండియా లాంటి దేశాలు సీమాంతర ఉగ్రవాదం గురించి మాట్లాడుతుంటే అమెరికా పట్టి పట్టనట్లు వ్యవహరించేది. అమెరికా పెంచి పోషిస్తున్న అల్ ఖైదా, తాలిబాన్ లాంటి వారికి ఎక్కడ నష్టం జరుగుతుందో అని ఇండియా బాధని కొట్టిపరుస్తూ ఉండేది. కానీ ఆఖరికి తాము పెంచి పోషించిన ఉగ్రవాద విషసర్పపు కోరలో అమెరికాను గాయపరచడంతో వెంటనే మొత్తం ప్రపంచాన్ని ఉగ్రవాదం పట్ల అప్రమత్తం చేసేందుకు అమెరికా నడుం బిగించింది. టెర్రరిజానికి అతిపెద్ద విక్టిం అమెరికానే అన్నట్లుగా ప్రపంచం ముందు కన్నీళ్లు కార్చడం మొదలుపెట్టింది. అందుకే ఉగ్రవాదం పట్ల ప్రపంచ దృక్పథాన్నే మార్చేసిన ప్రపంచంలోనే అతిపెద్ద ఉగ్రవాద దాడైన 9/11 అటాక్ గురించిన పూర్తి వివరాలని ఈ వీడియోలో మీకు స్పష్టంగా తెలియజేయబోతున్నాం. ఇప్పటికే ఇంట్రో కాస్త లెంతీగా అయింది కాబట్టి ఇక డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అది 2001 సెప్టెంబర్ 11. అమెరికాలో ఆ రోజు కూడా ప్రతిరోజులానే సాధారణంగా మొదలైంది. అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ జార్జ్ డబ్ల్యూ బుష్ ఫ్లోరిడాలోని ఒక స్కూల్ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యేందుకు వెళ్ళాడు. సమయం సరిగ్గా ఉదయం 8:46. అమెరికన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 11 న్యూయార్క్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ నార్త్ టవర్ని బలంగా ఢీకొట్టింది. ఈ విమానం ఉదయం 8 గంటలకి లాస్ ఏంజల్స్కు వెళ్లేందుకు బోస్టన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో టేకాఫ్ అయింది. ఆ విమానంలో ప్రయాణికుల ముసుగులో ఉగ్రవాదులు ఉన్నారని, వారు ఆ విమానాన్ని హైజాక్ చేయబోతున్నారని ఎవరూ ఊహించలేదు. విమానం టేకాఫ్ అయిన 15 నిమిషాల్లో ఆ విమానంలో ప్రయాణికులుగా ఉన్న 5 హైజాకర్లు ఒక్కసారిగా ఆ ఫ్లైట్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 2001లో ఈ దాడి జరిగిన సమయంలో ఎయిర్పోర్ట్స్లో సెక్యూరిటీ చెక్స్ అంత స్ట్రిక్ట్గా ఉండేవి కావు. కాబట్టి ఆ ఉగ్రవాదులు లగేజ్ బ్యాగ్స్లో ఆయుధాలతో ఆ విమానం ఎక్కారు. ఆ 5 ఉగ్రవాదుల్లో కీలకమైన వాడు 33 ఏళ్ల మహమ్మద్ అట్టా. వీడు ఈ దాడి చేయడం కోసం ప్రత్యేకంగా ఫ్లైట్ పైలట్గా ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. వీడు ఆయుధాలతో ఫ్లైట్ కాక్పిట్లోకి ప్రవేశించి పైలట్లను బెదిరించి ఫ్లైట్ కంట్రోల్ను చేతిలోకి తీసుకున్నాడు. లాస్ ఏంజల్స్ వైపు వెళ్లాల్సిన విమానాన్ని న్యూయార్క్ వైపు డైవర్ట్ చేశాడు. వరల్డ్ ట్రేడ్ సెంటర్లోని నార్త్ టవర్ టార్గెట్గా ఆ విమానం ప్రయాణించడం మొదలుపెట్టింది. అయితే వరల్డ్ ట్రేడ్ సెంటర్ అనేది న్యూయార్క్లోని ఐకానిక్ బిల్డింగ్స్లో ఒకటి. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలో పతనమైన సందర్భంలో వరల్డ్ ట్రేడ్ని ఎంకరేజ్ చేసేందుకు అమెరికా ఒక భారీ ట్రేడ్ అండ్ ఎకనామిక్ కాంప్లెక్స్ని నిర్మించింది. నిజానికి 1940లో దీని నిర్మాణం మొదలైన 1973లో ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. ఇలా 2 భారీ టవర్స్ నిర్మించారు. ఒక్కో టవర్లో 110 అంతస్తులుండేవి. 1973లో ఇది అందుబాటులోకి వచ్చిన సమయంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్కి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్గా దీనికి గుర్తింపు ఉండేది. 430 అమెరికన్ కంపెనీలు ఈ ట్విన్ టవర్స్లో బిజినెస్ ఆపరేషన్స్ నిర్వహిస్తుండేవి. సరిగ్గా ఉదయం 8:46 వరల్డ్ ట్రేడ్ సెంటర్ నార్త్ టవర్ని ఫ్లైట్ నెంబర్ 11 ఢీకొట్టింది. దాంతో నార్త్ టవర్లోని 93వ అంతస్తు నుంచి 99వ అంతస్తు వరకు మొత్తం 7 అంతస్తులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆ టవర్కి ఒక్కసారిగా మంటలంటుకున్నాయి. నార్త్ టవర్ నుంచి ఎగిసిపడుతున్న దట్టమైన మంటల దాటికి వెలువడుతున్న పొగ నార్త్ టవర్ పైభాగాన్ని కమ్మేసింది. సెప్టెంబర్ 11న జరిగిన మొట్టమొదటి దాడి ఇదే. ఈ దాడిని ఉగ్రవాద దాడి అని ఎవరూ ఊహించలేదు. ఈ దాడి జరిగిన సమయంలో అమెరికన్ ప్రెసిడెంట్ బుష్ ఫ్లోరిడాలోని స్కూల్లో స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం మొదలుపెట్టాడు. ఇంతలో వైట్ హౌస్ చీఫ్ స్టాఫ్ ఆఫీసర్ బుష్ వద్దకు వచ్చి చెవిలో నెమ్మదిగా ఈ విషయాన్ని వివరించాడు. ఎదురుగా ఉన్న స్కూల్ పిల్లలకి అనుమానం రాకుండా
బుష్ చాలా క్యాజువల్గా ప్రవర్తిస్తూ తన ఇంట్రాక్షన్ కంటిన్యూ చేశాడు. ఆ సమయంలో జార్జ్ బుష్ దాన్ని ఒక సాధారణ యాక్సిడెంట్గా భావించాడు. పైలట్కి హార్ట్ అటాక్ రావడం వల్ల ఇలాంటి ప్రమాదం జరిగి ఉండవచ్చని ఆయన భావించాడు. అందుకే ఈ అటాక్ని బుష్ చాలా నార్మల్గా తీసుకున్నారు. మొదటి దాడి జరిగిన వెంటనే నార్త్ టవర్లో సహాయక చర్యలు మొదలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రులకు తరలించడం, ఫైర్ ఫైటర్లు మంటలాపే ప్రయత్నాలు చేయడం ఇలాంటివన్నీ మొదలయ్యాయి. జరిగిన దాడిని ప్రమాదంగా భావించారు కాబట్టి ఎవరూ పెద్దగా అప్రమత్తంగా లేరు. కానీ మరికొద్ది క్షణాల్లో మరో భారీ దాడి జరగబోతుందని ఎవరూ ఊహించలేదు. ఇక ఇంతలో యునైటెడ్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 175 బోస్టన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఉదయం 8:14 టేకాఫ్ అయింది. ఈ ఫ్లైట్ కూడా లాస్ ఏంజల్స్లోనే ల్యాండ్ కావాల్సి ఉంది. సరిగ్గా ఫ్లైట్ 11ని హైజాకర్లు ఎలా హైజాక్ చేశారో ఫ్లైట్ 175ని కూడా అదే విధంగా హైజాకర్లు హైజాక్ చేశారు. లాస్ ఏంజల్స్ వైపు వెళ్లాల్సిన విమానాన్ని న్యూయార్క్ వైపు డైవర్ట్ చేసి వరల్డ్ ట్రేడ్ సెంటర్ యొక్క సౌత్ టవర్ని టార్గెట్ చేశారు. సరిగ్గా ఉదయం 9:03 నార్త్ టవర్ మీద దాడి జరిగిన 17 నిమిషాల్లోనే ఫ్లైట్ 175 అందరూ చూస్తుండగా సౌత్ టవర్ టాప్ ఫ్లోర్ని ఢీకొట్టింది. దాంతో ఆ భారీ టవర్స్ నుంచి ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. నార్త్ టవర్ మీద జరిగిన దాడిలో గాయపడ్డ వారిని రక్షించేందుకు ప్రభుత్వ యంత్రాంగం అంతా నిమగ్నమై ఉంది. ఇంతలో సరిగ్గా అదే తరహా ప్రమాదం మరొకటి జరగడంతో ఫైర్ ఫైటర్లకి, రెస్క్యూ సిబ్బందికి అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. 2 దాడులు అత్యంత ఎత్తులో జరగడంతో క్షతగాత్రులను తరలించడానికి, మంటలు ఆర్పేందుకు విపరీతంగా శ్రమించాల్సి వచ్చింది. 2 టవర్లలో ఎలివేటర్లు పనికి రాకుండా పోయాయి. 2 భారీ దాడులను చూసిన వారు మరో దాడి జరిగే అవకాశం ఉందని భావించి ఆ టవర్ల నుంచి బయటపడేందుకు కిటికీలో నుంచి కిందకు దూకి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇక కొన్ని నిమిషాల వ్యవధిలోనే న్యూయార్క్ అంతా ఆహాకారాలతో మారుమోగడం మొదలైంది. ఫ్లోరిడాలో స్కూల్ పిల్లలతో ఇంటరాక్ట్ అవుతున్న ప్రెసిడెంట్ బుష్కి సౌత్ టవర్ మీద జరిగిన దాడి గురించి కూడా తెలిసిందే. అమెరికా ఈజ్ అండర్ అటాక్ అని వైట్ హౌస్ చీఫ్ స్టార్ ఆఫీసర్ చెప్పిన మాటలు బుష్ని ఆందోళనకు గురిచేశాయి. కానీ బుష్ మాత్రం వెంటనే స్పందించలేదు. స్టూడెంట్స్తో తన ఇంటరాక్షన్ని అలాగే కంటిన్యూ చేశాడు. ప్రపంచవ్యాప్తంగా న్యూస్ ఏజెన్సీలు న్యూయార్క్లో జరిగిన మారణహోమం గురించి వార్తలు ప్రసారం చేయడం మొదలుపెట్టాయి. సరిగ్గా 7 నిమిషాల్లో ఈ వార్త ప్రపంచం మొత్తం వినిపించడం మొదలైంది. వరల్డ్ మీడియా కవరేజ్ అంతా వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద ఉంది. ఇంతలో పోలీసులకి, అమెరికన్ సెక్యూరిటీ ఫోర్సెస్కి గుండె బద్దలయ్యే మరో విషయం తెలిసింది. అదేంటంటే ఇప్పటికే గాలిలో ఎగురుతూ ఉన్న మరో 2 ఫ్లైట్లు హైజాకర్ల కంట్రోల్లో ఉన్నాయని, ట్రేడ్ సెంటర్ మీద దాడి జరిగినట్టే మరో 2 భారీ దాడులు జరగబోతున్నాయని అమెరికన్ సెక్యూరిటీ ఫోర్సెస్ భయపడడం మొదలుపెట్టాయి. డ్యూల్స్ ఎయిర్పోర్ట్ నుంచి లాస్ ఏంజల్స్ వెళ్తున్న అమెరికన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 77ని కూడా హైజాకర్ల కంట్రోల్లోకి తీసుకున్నారు. ఈ ఫ్లైట్లో కూడా 5 హైజాకర్లు ఉన్నారు. దాంతోపాటు న్యూజెర్సీ నుంచి కాలిఫోర్నియా వెళ్తున్న యునైటెడ్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 93లో కూడా 4 హైజాకర్లు ఉన్నారు. ఈ 2 విమానాలు ఉదయం 9 గంటల ప్రాంతంలో టేకాఫ్ అయ్యాయి. ఈ 2 విమానాల స్టార్టింగ్ పాయింట్, డెస్టినీ 2 వేరైనా ఈ 2 విమానాలు ఒకే సమయంలో హైజాక్ కావడాన్ని బట్టి ఉగ్రవాదులు ఎంత పకడ్బందీగా పథకం రచించారో అర్థం చేసుకోవచ్చు. ముందుగా దాడికి పాల్పడ్డ 2 విమానాలు న్యూయార్క్లో విధ్వంసం సృష్టిస్తే ఈ 2 మాత్రం అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీని టార్గెట్ చేశాయి. లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియాలో ల్యాండ్ అవ్వాల్సిన ఈ 2 విమానాలు హైజాక్ అయిన తర్వాత వాటి దిశను మార్చుకుని వాషింగ్టన్ వైపు ప్రయాణించడం మొదలుపెట్టాయి. అమెరికన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 77 వాషింగ్టన్లోని పెంటగాన్లో విధ్వంసం సృష్టించేందుకు సిద్ధపడింది. పెంటగాన్ అనేది అమెరికన్ డిఫెన్స్ అండ్ నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన హెడ్ క్వార్టర్. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మిలిటరీ కాంప్లెక్స్గా పెంటగాన్కు పేరుంది. అమెరికన్ డిఫెన్స్ చరిత్రలో అత్యంత కీలకమైన నిర్ణయాలు, మిలిటరీ ఆపరేషన్స్ ఇవన్నీ పెంటగాన్ కేంద్రంగానే జరుగుతాయి. ఒక చిన్న విషయం ఆలోచించండి. పోలీస్ ఆఫీసర్ ఇంట్లోనే దొంగతనం జరిగిందంటే ఆ పోలీస్ ఆఫీసర్ క్రెడిబిలిటీ ఎంత డ్యామేజ్ అవుతుందో అర్థం చేసుకోండి. పెంటగాన్ విషయంలో కూడా అదే జరిగింది. నేషనల్ సెక్యూరిటీకి బాధ్యత వహించే పెంటగాన్ మీదనే దాడి జరగడం అంటే అమెరికన్ డిఫెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ని అబాసుపాలు చేసినట్టే. సరిగ్గా సెప్టెంబర్ 11న ఉదయం 9:37 అమెరికన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 77 పెంటగాన్ బిల్డింగ్ మీద క్రాష్ అయింది. 8:46 మొదటి దాడి జరిగిన గంటలోపే మరో 2 భారీ దాడులు జరగడం, అదే కాకుండా మొదటి 2 దాడులు న్యూయార్క్లో జరిగితే మూడో దాడి వాషింగ్టన్లో జరిగింది. దాంతో అమెరికాలోని ప్రధాన నగరాలన్నింటిలో హై అలర్ట్ ప్రకటించారు. అమెరికన్ ఎయిర్ స్పేస్ని ఇమీడియట్గా క్లోజ్ చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అప్పటికే గాల్లో ప్రయాణిస్తున్న విమానాలని నియర్ బై ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కావాలని ఆదేశించారు. ఈ ఆదేశాలు వెలువడిన వెంటనే అమెరికన్ ఎయిర్ స్పేస్ మొత్తం ఖాళీ అయిపోయింది. కానీ హైజాక్కి గురైన యునైటెడ్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 93 మాత్రం ఇంకా గాల్లోనే ఉంది. వాషింగ్టన్ వైపు ప్రయాణిస్తున్న ఈ విమానం టార్గెట్ ఏంటి అనే విషయం ఎవరికీ తెలీదు. వాషింగ్టన్లో వైట్ హౌస్తో పాటు యుఎస్ఏ క్యాపిటల్ బిల్డింగ్ కూడా ఉన్నాయి. వైట్ హౌస్ అనేది అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం. ఇక యునైటెడ్ స్టేట్స్ క్యాపిటల్ అనేది యుఎస్ ఫెడరల్ గవర్నమెంట్ యొక్క
లెజిస్లేటివ్ హెడ్ క్వార్టర్, సింపుల్గా చెప్పాలంటే అమెరికా పార్లమెంట్ అని చెప్పొచ్చు. ఇక హైజాక్కి గురై వాషింగ్టన్ వైపు ప్రయాణిస్తున్న ఫ్లైట్ 93 వైట్ హౌస్ని టార్గెట్ చేసిన లేదా క్యాపిటల్ని టార్గెట్ చేసిన అమెరికా ప్రపంచం ముందు తలదించుకోవాల్సిందే. అయితే ఫ్లైట్ 93 టార్గెట్ ఏంటి అని అందరూ ఊపిరి బిగపట్టి ఎదురు చూస్తుండగా ఒక ఊహించిన సంఘటన జరిగింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ సౌత్ టవర్ సరిగ్గా ఉదయం 9:59 ఒక్కసారిగా కొప్పుకూలింది. విమానం బలంగా ఢీ కొట్టడంతో ఆ భారీ కట్టడం యొక్క స్ట్రక్చర్ వీక్ అయిపోయింది. దాంతో ఒక్కసారిగా ఆ భారీ టవర్ నేలమట్టమైంది. సహాయక చర్యల్లో పాల్గొంటున్న సిబ్బంది తీవ్రంగా నష్టపోయారు. ఇంతలో ఫ్లైట్ 93 టార్గెట్ని రీచ్ కాలేదు. 37 మంది ప్యాసింజర్లు 7 క్రూ మెంబర్స్తో ట్రావెల్ చేస్తున్న ఆ విమానాన్ని పూర్తిగా కంట్రోల్లోకి తీసుకోవడం హైజాకర్లకు సాధ్యం కాలేదు. ఆ విమానం దిశను మార్చుకొని వాషింగ్టన్ వైపు ప్రయాణం చేస్తున్న క్రమంలో హైజాకర్లకి ప్యాసింజర్లకి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ క్రమంలో ఆ విమానంలో ఏర్పడ్డ గందరగోళ పరిస్థితితో హైజాకర్లు పన్నిన పథకం విఫలమైంది. నిజానికి ఆ ఫ్లైట్లో ఏం జరిగింది అనే విషయం మీద క్లారిటీ లేదు. కానీ కాక్పిట్ రికార్డులో అయిన కొన్ని విషయాలను బట్టి అధికారులు ఏం జరిగి ఉండొచ్చు అనే దాన్ని అంచనా వేశారు. అయితే వాషింగ్టన్ వైపు ప్రయాణిస్తున్న ఫ్లైట్ 93 ఉదయం 10:03 పెన్సిల్వేనియాలోని వ్యవసాయ భూమిలో కుప్పకూలింది. దానిలో ఉన్న 44 మంది ప్యాసింజర్లు, క్రూ మెంబర్లతో సహా 4 హైజాకర్లు కూడా మరణించారు. అదే ఆ విమానం మిగతా 3 విమానాల తరహాలో టార్గెట్ మీద క్రాష్ ల్యాండ్ అయి ఉంటే ప్రమాద తీవ్రత మరింత ఎక్కువగా ఉండేది. అదీ కాకుండా అమెరికన్ హెరిటేజ్ అండ్ ప్రెస్టేజ్ రెండింటికి డ్యామేజ్ కాలేదు కాబట్టి అమెరికా కాస్త ఊపిరి పీల్చుకుంది. ఇలా మొత్తం 4 విమానాలు సృష్టించిన విధ్వంసానికి అమెరికా అల్లాడిపోయింది. ఇక ఎయిర్ స్పేస్లో విమానాలు లేవు, ప్రమాదం ఇక్కడితో ముగిసినట్టని భావిస్తున్న సమయంలో సరిగ్గా 10:28 వరల్డ్ ట్రేడ్ సెంటర్ నార్త్ టవర్ కూడా ఒక్కసారిగా కొప్పుకూలింది. సహాయక చర్యలు చేపట్టేందుకు క్షతగాత్రులను తరలించేందుకు శ్రమిస్తున్న సిబ్బంది ఈ టవర్ కూడా కొప్పుకూలుతుందని ఊహించలేకపోయారు. దాంతో విమానం ఢీకొట్టడం వల్ల జరిగిన నష్టం కన్నా టవర్లు కూలిపోవడం వల్ల జరిగిన నష్టమే ఎక్కువ. సహాయక చర్యల్లో పాల్గొంటున్న వారిలో దాదాపు 900 మంది మరణించారు. 350 మంది ఫైర్ ఫైటర్లు, 72 మంది లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, 55 మంది మిలిటరీ అధికారులు టవర్లు కుప్పకూలడం వల్ల మరణించారు. ఈ 2 భారీ నిర్మాణాలు కుప్పకూలడంతో ఒక్కసారిగా ఎగిసిన దుమ్ము ధూళి న్యూయార్క్ నగరాన్ని పూర్తిగా కమ్మేసింది. చాలాసేపటి వరకు సహాయక చర్యలు చేపట్టడం సాధ్యం కాలేదు. ఇలా ఈ మొత్తం ప్రమాదంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ నార్త్ సౌత్ 2 టవర్లలో కలిపి 2753 మంది మరణించారు. ఇక పెంటగాన్లో 184 మంది మరణించారు. ఇక ఫ్లైట్ 93లో మరణించిన 48 మందితో కలుపుకుంటే 2001 సెప్టెంబర్ 11న జరిగిన భారీ ఉగ్రవాద దాడిలో మొత్తం 2985 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపుగా 6000 మంది గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిలో చాలా మంది మరణించారు. ఎలా చూసినా మొత్తం 3000 మంది వరకు ఒకే ఒక్క రోజులో ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదం అగ్రరాజ్యానికి కొన్ని గంటల పాటు ఊపిరాడకుండా చేసింది. దాడులు జరుగుతున్న సమయంలో ఫ్లోరిడాలో ఉన్న ప్రెసిడెంట్ బుష్ని సురక్షిత ప్రదేశానికి తరలించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆయన్ను ఎయిర్ లిఫ్ట్ చేసి దాదాపు 8 గంటల పాటు విమానంలో గాల్లో చక్కెరలు కొడుతూ ఉన్నారు. గాలిలో ఉండటం మాత్రమే సురక్షితం అని భావించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 8 గంటల పాటు విమానం నుంచే బుష్ పరిస్థితిని గమనిస్తూ ఉన్నాడు. ఇక కిందకి దిగడం సురక్షితం అన్న కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత సాయంత్రం 6 గంటలకి ఆయన్ని వాషింగ్టన్లో కాలు మోపనిచ్చారు. అలా ప్రపంచంలోనే అతిపెద్ద ఉగ్రవాద చర్యగా 9/11 అటాక్ని ఇప్పటికీ చెప్తున్నారంటే ఆ 9/11 అంటే అమెరికన్స్ వెనులో ఇప్పటికీ వణుకు పుడుతుందంటే ఆ దాడి సృష్టించిన ఇంపాక్ట్ ఎంత తీవ్రమైందో మీరే అర్థం చేసుకోవచ్చు. అయితే అసలు అమెరికా మీద ఇంత భారీ స్థాయిలో కక్ష సాధించాల్సిన అవసరం ఎవరికుంది? ఎందుకని అమెరికా మీద ఇంత భారీ ఉగ్రదాడి జరిగింది అనే విషయాలు గమనిస్తే ఈ దాడికి అమెరికన్ ఇంపీరియలిజమే కారణం. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ విషయంలో అమెరికా ప్రవర్తించిన తీరు ఈ భయానక ఉగ్రదాడికి బీజాలు వేసింది. ఆఫ్ఘనిస్తాన్ అనేది ఇస్లాం డామినేటెడ్ కంట్రీ. ఇస్లాం మత విశ్వాసాలకి అనుగుణంగా అక్కడ పాలన సాగాలని అక్కడి ప్రజలు కోరుకున్నారు. 1933లో మహమ్మద్ జహీర్ షా అనే వ్యక్తి ఆఫ్ఘనిస్తాన్ని పాలించడం మొదలుపెట్టాడు. దాదాపు 40 సంవత్సరాల పాటు జహీర్ షా ఆఫ్ఘనిస్తాన్ పాలించాడు. జహీర్ షా మెజారిటీ ఆఫ్ఘన్ ప్రజలు కోరుకున్నట్టే ఇస్లాం అనుకూల విధానాలతో పాలన సాగించేవాడు. కానీ 1973లో జహీర్ షా మీద మిలిటరీ తిరుగుబాటు జరగడంతో మహమ్మద్ దావుద్ ఖాన్ అనే వ్యక్తి ఆఫ్ఘనిస్తాన్ని పాలించడం మొదలుపెట్టాడు. దావుద్ ఖాన్కి యుఎస్ఎస్ఆర్తో సంబంధాలుండేవి. కమ్యూనిస్టు ఐడియాలజీకి ఆకర్షితుడైన దావుద్ ఖాన్ ఇస్లామిక్ పాలన కాకుండా లిబరల్గా పరిపాలించడం మొదలుపెట్టాడు. దాంతోపాటు యుఎస్ఎస్ఆర్ సహాయంతో ఆఫ్ఘనిస్తాన్ని రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్గా మార్చాడు. ఆ తర్వాత దావుద్ ఖాన్ ఆఫ్ఘనిస్తాన్కి ప్రెసిడెంట్ కూడా అయ్యాడు. దావుద్ ఖాన్ పాలిస్తున్న సమయంలో ఆఫ్ఘనిస్తాన్లో యుఎస్ఎస్ఆర్ డామినేషన్ విపరీతంగా పెరిగిపోయింది. యుఎస్ఎస్ఆర్ ఆఫ్ఘనిస్తాన్ని బఫర్ జోన్గా భావించేది. కానీ కొంతకాలానికి దావుద్ ఖాన్ అమెరికాతో కూడా సంబంధాలు మెరుగుపరుచుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ అమెరికా మధ్య సంబంధాలు బలపడడం యుఎస్ఎస్ఆర్ తట్టుకోలేకపోయింది. ఇలా అటు అమెరికా ఇటు యుఎస్ఎస్ఆర్ మధ్య
ఆఫ్ఘనిస్తాన్ నలిగిపోవడం మొదలైంది ఇక్కడే. అయితే దావుద్ ఖాన్ అమెరికాతో సంబంధాలను మెరుగుపరుచుకోవడాన్ని ఆఫ్ఘనిస్తాన్లోని కమ్యూనిస్టు పార్టీ నాయకులు సహించలేకపోయారు. దాంతో 1978లో దావుద్ ఖాన్ అధికారిక నివాసం మీద దాడి చేసి ఆఫ్ఘనిస్తాన్లోని కమ్యూనిస్టులు ఆయన కుటుంబంతో సహా చంపేశారు. ఇతని మరణం తర్వాత నూర్ మహమ్మద్ తరాకి ఆఫ్ఘనిస్తాన్ ప్రెసిడెంట్ అయ్యాడు. అయితే ఇతను కమ్యూనిస్టు ఐడియాలజీకి అనుకూలంగా ఉంటాడు కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ అనేది యుఎస్ఎస్ఆర్కి మద్దతుగా ఉండబోతుందని అమెరికాకు అర్థమైంది. దాంతో అమెరికా ప్లాన్ చేసి ఈ నూర్ మహమ్మద్ తరాకిని చంపేసింది. ఇలా ఇతన్ని చంపడంలో అమెరికాకు తోడుగా ఉన్నది ఎవరో కాదు, ఆఫ్ఘనిస్తాన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ హఫీజుల్లా అమీన్. ఎప్పుడైతే ఈ విషయం యుఎస్ఎస్ఆర్కి తెలిసిందో ఇక ఏమాత్రం సహించలేకపోయింది. వెంటనే తన ఫైటర్ జెట్స్ని వేలాది మంది సైనికుల్ని కాబూల్కి పంపి ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించింది. అలా యుఎస్ఎస్ఆర్ సైనికులు హఫీజుల్లాని చంపి ప్రభుత్వ బాధ్యతల్ని బాబ్రక్ కర్మాల్ అనే వ్యక్తికి అప్పచెప్పి అతన్ని ఆఫ్ఘనిస్తాన్ ప్రెసిడెంట్గా నియమించారు. ఈ నియామకం తర్వాత కూడా యుఎస్ఎస్ఆర్ సైనికులు ఆఫ్ఘనిస్తాన్ వదిలి వెళ్లలేదు. 25,000 మంది యుఎస్ఎస్ఆర్ సైనికులు కాబూల్లోనే తిష్టవేశారు. అలా ఆఫ్ఘనిస్తాన్ని యుఎస్ఎస్ఆర్ తన ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం మొదలుపెట్టింది. యుఎస్ఎస్ఆర్ ఇలా ఆఫ్ఘనిస్తాన్ని గుప్పిట్లో పెట్టుకోవడాన్ని అమెరికా సహజంగానే వ్యతిరేకిస్తుంది. అయితే అమెరికాతో పాటు ఇస్లామిక్ ఫండమెంటలిస్టులు కూడా యుఎస్ఎస్ఆర్ జోక్యాన్ని ఒప్పుకోలేకపోయారు. యుఎస్ఎస్ఆర్ అనుసరించి కమ్యూనిస్టు విధానాల వల్ల ఆఫ్ఘనిస్తాన్లో ఇస్లాం మతానికి ముప్పు పొంచి ఉందని భావించడం మొదలుపెట్టారు. దాంతో ఇస్లామిక్ ఫండమెంటల్ ఐడియాలజీ బలంగా ఉన్నవారు ఇస్లామిక్ ముజాహిద్దీన్ పేరుతో జిహాదీ వార్ని స్టార్ట్ చేశారు. ఈ ఇస్లామిక్ ఫండమెంటలిస్టులు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దుల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకుని యుఎస్ఎస్ఆర్కి వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్లో ఇస్లాం మతాన్ని కాపాడడం కోసం ఒక భారీ సైన్యాన్ని తయారు చేయడం మొదలుపెట్టారు. చాలా కొద్ది కాలంలోనే ఇస్లామిక్ ముజాహిద్దీన్ యుఎస్ఎస్ఆర్తో పోరాడే స్థాయికి చేరుకుంది. ఇక యుఎస్ఎస్ఆర్కి వ్యతిరేకంగా పోరాడితే అమెరికా మద్దతు ఇవ్వకుండా ఎలా ఉంటుంది? ఇక్కడ కూడా అదే జరిగింది. అమెరికా మద్దతు ఇస్తుండడంతో పాకిస్తాన్ కూడా ఈ పాలిటిక్స్లోకి ఎంటర్ అయింది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దుల్లో పాకిస్తాన్ తన భూభాగాన్ని ముజాహిద్దీన్కి అప్పచెప్పింది. ఆ ప్రాంతంలో ముజాహిద్దీన్ స్థావరాలు ఏర్పాటు చేసుకునేందుకు, సైనికులకు శిక్షణ ఇచ్చేందుకు ఇలా పాకిస్తాన్ ముజాహిద్దీన్కి సహాయం చేయడం మొదలుపెట్టింది. ఆయుధ సహాయం, ఆర్థిక సహాయం, సైనికులకు శిక్షణ ఇవ్వడం ఇలాంటివన్నీ అమెరికా చేస్తుండేది. ఇక ఇస్లాం మత పరిరక్షణ కోసం ముజాహిద్దీన్ పోరాడుతుంది కాబట్టి మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి కూడా ముజాహిద్దీన్కి ఆర్థిక సహాయం అందేది. ముఖ్యంగా సౌదీ అరేబియా ఈ ముజాహిద్దీన్కి భారీగా ఆర్థిక సహాయం చేస్తూ ఉండేది. అలా యుఎస్ఎస్ఆర్కి ముజాహిద్దీన్కి మధ్య యుద్ధం మొదలైంది. దీనినే సోవియట్ ఆఫ్ఘన్ యుద్ధం అంటారు. ఈ యుద్ధం తీవ్ర రూపం దాల్చిన సమయంలో అమెరికా కూడా డైరెక్ట్గా ముజాహిద్దీన్కి ఓపెన్గా మద్దతు ఇవ్వడం మొదలుపెట్టింది. అమెరికన్ సైనికులు ఆఫ్ఘనిస్తాన్లో కాల్పెట్టారు. ముజాహిద్దీన్కి యుఎస్ఎస్ఆర్కి మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఇస్లాం సోవియట్ యుద్ధంగా అమెరికా ప్రచారం చేయడం మొదలుపెట్టింది. దాంతో ఇస్లామిక్ దేశాలన్నీ అమెరికాకు మద్దతిచ్చాయి. దాంతో అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో మరింత ఇష్టరాజ్యంగా వ్యవహరించడం మొదలుపెట్టింది. యుఎస్ఎస్ఆర్కి వ్యతిరేకంగా అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో సైనిక స్థావరాలని, ఎయిర్ స్ట్రిప్లను నిర్మించి ఆఫ్ఘనిస్తాన్ మీద కంట్రోల్ కోసం ప్రయత్నం మొదలుపెట్టింది. ముజాహిద్దీన్ సైనికులకి ఇంటెలిజెన్స్ పరంగా సహాయం చేయడం, వైమానిక దాడులు చేసేందుకు ఏకంగా అమెరికన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు కూడా ఉపయోగించడం మొదలుపెట్టారు. అలా ముజాహిద్దీన్కి యుఎస్ఎస్ఆర్కి మధ్య 1979 నుంచి 1989 వరకు దాదాపు 10 సంవత్సరాల పాటు యుద్ధం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ మీద ఆధిపత్యం కోసం జరిగిన ఆఫ్ఘన్ సోవియట్ యుద్ధాన్ని అమెరికా ప్రత్యక్షంగా ముందుండి నడిపించింది. అలా అమెరికా మద్దతుతో, ఆర్థిక సహాయంతో, ఆయుధ సహాయంతో జరిగిన ఈ యుద్ధం 2 ముఖ్యమైన తీవ్రవాద సంస్థలకు ప్రాణం పోసింది. అవే ఒకటి అల్-ఖైదా, మరొకటి తాలిబాన్. తాలిబాన్ గురించి మరేదైనా వీడియోలో మాట్లాడుకుందాం. ఇక్కడ మనం అల్-ఖైదా గురించి మాత్రమే మాట్లాడుకుందాం. ఒసామా బిన్ లాడెన్, అబ్దుల్లా అజమ్ వీరిద్దరూ కలిసి ఆఫ్ఘన్ సోవియట్ యుద్ధం జరుగుతున్న సమయంలో మక్తబ్ అల్ కిడామత్ ఎంఏకే అనే సంస్థను స్థాపించారు. మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి ఆఫ్ఘనిస్తాన్కి మద్దతుగా ఆఫ్ఘన్ సోవియట్ యుద్ధంలో పాల్గొనేందుకు అనేక మంది యువకులు స్వచ్ఛందంగా ముజాహిద్దీన్లో చేరేవారు. ఇలాంటి వారిని రిక్రూట్ చేసుకునేందుకు, ఫండింగ్ చేసేందుకు, వారికి వార్ఫేర్ ట్రైనింగ్ ఇచ్చేందుకు ఎంఏకేను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1988లో బిన్ లాడెన్కి, అబ్దుల్లా అజమ్కి మధ్య విభేదాలు రావడంతో బిన్ లాడెన్ అల్-ఖైదా అనే మిలిటెంట్ ఆర్గనైజేషన్ స్థాపించాడు. ఇక 1988 నాటికే సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం కావడం మొదలైంది. సోవియట్ యూనియన్ బలహీన పడుతుండడంతో యుఎస్ఎస్ఆర్ క్రమంగా ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధం చేసే ఉద్దేశాన్ని వదులుకుంది. దాంతో 1989లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి సోవియట్ యూనియన్ వెనక్కి తగ్గింది. అయితే అల్-ఖైదా అనేది అరబ్ లెడ్ జిహాదిజంని ప్రమోట్ చేస్తుంది. మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి అల్-ఖైదాకు విపరీతంగా ఫండింగ్ ఉండేది. నిజానికి అమెరికా కూడా అల్-ఖైదా ఎదుగుదలకు విపరీతంగా ప్రోత్సహించింది. అల్-ఖైదా యుఎస్ఎస్ఆర్కు వ్యతిరేకంగా పోరాడుతున్నంతకాలం అమెరికా, పాకిస్తాన్లు అల్-ఖైదాకు అన్ని రకాలుగా అండగానే ఉన్నాయి. అయితే అరబ్ లెడ్ జిహాదిజం ద్వారా నడిచే అల్-ఖైదాకు
అమెరికా తమ దేశమైన ఆఫ్ఘనిస్తాన్లో ఆడుతున్న డబుల్ గేమ్ను చూస్తూ సహించలేకపోయింది. ఎందుకంటే అమెరికా ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్న దానికి హోలీ ఇస్లాం వారిని ప్రచారం చేస్తూ ఉండేది. యుఎస్ఎస్ఆర్ నుంచి ఇస్లాంని కాపాడేందుకు అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో ముజాహిద్దీన్కి అల్ఖైదాకు సహాయం చేస్తుందని చెప్తూ ఉండేది. కానీ అమెరికా ఒకవైపు ఇస్లాం యుద్ధానికి మద్దతుగా ఉంటూనే మిడిల్ ఈస్ట్లో అమెరికా సైనిక స్థావరాలను ఏర్పాటు చేయడం, మిడిల్ ఈస్ట్ మీద కంట్రోల్ కోసం ప్రయత్నం చేయడం, మరోవైపు ఇరాన్ లాంటి ఇస్లామిక్ దేశం మీద దాడులు చేయడం, వీటన్నిటికీ మించి మిడిల్ ఈస్ట్లోని అమెరికా పప్పెట్ స్టేట్ ఇజ్రాయెల్ విస్తరణ వాదానికి మద్దతుగా ఉండటం లాంటివి చేస్తూ వస్తుంది. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్లో కూడా అమెరికా తన స్వార్థ ప్రయోజనాలు నెరవేర్చుకోవడం కోసమే ఆ యుద్ధానికి మద్దతిస్తుందని అల్ఖైదా భావించడం మొదలుపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ విప్లవం తీసుకురావాలి అనేది అల్ఖైదా లక్ష్యం. ఈ లక్ష్యంలో భాగంగా ఆఫ్ఘనిస్తాన్లోని కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని పడగొట్టి ఇస్లామిక్ స్టేట్గా మార్చడం అనేది అల్ఖైదా ప్రథమ కర్తవ్యం. కానీ 1989లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి సోవియట్ యూనియన్ వెనక్కి వెళ్ళింది కాబట్టి అల్ఖైదా ప్రధాన కర్తవ్యం నెరవేరింది. దాంతో అల్ఖైదా దృష్టి ఇరాక్ మీదకు మళ్ళింది. 1991లో గల్ఫ్ యుద్ధం జరిగింది. ఇరాక్ కువైట్ను ఆక్రమించుకున్న సమయంలో గల్ఫ్ దేశాలన్నీ అమెరికా సహాయాన్ని ఆర్జించాయి. అమెరికా సహాయంతో కువైట్కు విముక్తి లభించింది. ఇలా మిడిల్ ఈస్ట్లో అరబ్ దేశాల్లో పెరుగుతున్న అమెరికా ఇన్ఫ్లుయెన్స్ని బిన్ లాడెన్ విపరీతంగా వ్యతిరేకిస్తూ ఉండేవాడు. అమెరికా సౌదీ అరేబియా లాంటి దేశాలని మిలిటరీ స్థావరాలుగా మార్చుకోవడాన్ని అల్ఖైదా అంగీకరించలేకపోయింది. ఇస్లామిక్ దేశాల మీద మరో దేశం పెత్తనం చేయకూడదనేది అల్ఖైదా ఉద్దేశం. అలా అల్ఖైదా క్రమంగా యాంటీ అమెరికన్ ఆర్గనైజేషన్గా మారిపోయింది. 1996లో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రో ఇస్లామిక్ ఐడియాలజీ కలిగిన తాలిబాన్ ప్రభుత్వం అల్ఖైదా లాంటి సంస్థకు మద్దతుగా ఉంటుందని భావించి బిన్ లాడెన్ ఇరాక్ నుంచి ఆఫ్ఘనిస్తాన్కి వచ్చాడు. ఆఫ్ఘనిస్తాన్ని అల్ఖైదాకు బేస్గా చేసుకుని తన మిలిటెంట్ ఆర్గనైజేషన్ని విస్తరించడం మొదలుపెట్టాడు. ఇక 1992లో యుఎస్ఎస్ఆర్ పతనమైన తర్వాత ఇక ఒసామా బిన్ లాడెన్ పూర్తిగా అరబ్ దేశాల్లో అమెరికన్ ఇంపీరియలిజం మీదనే ఫోకస్ చేశాడు. అమెరికా ఆయిల్ రిజర్వ్స్ కోసం మిడిల్ ఈస్ట్ మీద విపరీతంగా డిపెండ్ అవడం మొదలుపెట్టింది. ఆ క్రమంలో సౌదీ అరేబియాలో అమెరికా మిలిటరీ బేస్లను ఏర్పాటు చేసుకుని ఏకంగా సౌదీ అరేబియా మిలిటరీ అవసరాలను కూడా అమెరికా తన గుప్పెట్లో పెట్టుకుంది. ఇలా అమెరికా సౌదీ అరేబియా మీద ప్రదర్శిస్తున్న పెత్తనాన్ని అల్ఖైదా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉండేది. 1996, 1998 ఇలా 2 సార్లు ఒసామా బిన్ లాడెన్ అమెరికా సౌదీ అరేబియా నుండి వెళ్ళిపోవాలని పత్వా కూడా జారీ చేశాడు. ఈ పత్వా అనేది అల్ఖైదా అమెరికాకు చేసిన హెచ్చరిక లాంటిది. ఒసామా బిన్ లాడెన్ చేస్తున్న హెచ్చరికల్ని అమెరికా ఏమాత్రం పట్టించుకోలేదు. దాంతో 1998 ఆగస్టులో ఈస్ట్ ఆఫ్రికాలోని యుఎస్ ఎంబసీ మీద అల్ఖైదా మిలిటెంట్లు దాడి చేసి 200 మంది మరణానికి కారణమయ్యారు. ఆ తర్వాత టాంజానియా, కెన్యాల్లో కూడా అమెరికన్ ఎంబసీల టార్గెట్గా అల్ఖైదా బాంబు దాడులు చేసింది. ఈ దాడులో ఒక్కొక్కటిగా అనుకున్నట్టే పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ కావడంతో బిన్ లాడెన్ ఇక డైరెక్ట్గా అమెరికాని టార్గెట్గా ఒక భారీ దాడికి ప్రణాళికలు రచించడం మొదలుపెట్టాడు. ఆ క్రమంలో బిన్ లాడెన్కి తట్టిన ఆలోచనకు రూపమే ఈ 9/11 అటాక్. అమెరికాను అల్ఖైదా ముందుగానే హెచ్చరించిన అమెరికన్ ఎంబసీల మీద వరుసగా దాడులు జరిగినా కూడా అమెరికా అప్రమత్తం కాలేకపోయింది. అయితే 9/11 దాడి జరిగిన రోజు రాత్రి 8:30 గంటలకి ప్రెసిడెంట్ బుష్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. దాడి చేసిన వారిని, వారికి ఆశ్రయం ఇచ్చిన వారిని ఎవ్వరిని వదిలిపెట్టమని ప్రకటించారు. అయితే ఈ దాడి చేసింది అల్ఖైదా అని, ఈ దాడి వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఒసామా బిన్ లాడెన్ అని అమెరికన్ FBI తేల్చిన వెంటనే అమెరికా బిన్ లాడెన్ కోసం ఆఫ్ఘనిస్తాన్తో చర్చలు మొదలుపెట్టింది. బిన్ లాడెన్ అప్పగించాలని అమెరికా చేసిన విజ్ఞప్తిని ఆఫ్ఘనిస్తాన్ తిరస్కరించింది. దాంతో వార్ ఆన్ టెర్రర్ పేరుతో అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఉగ్రవాద స్థావరాల మీద దాడులు చేయడం మొదలుపెట్టింది. అల్ఖైదా చేసిన ఈ దాడి వల్ల తాలిబాన్లు కూడా భారీ మూల్యం చెల్లించారు. తాలిబాన్ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అమెరికా తాలిబాన్ ప్రభుత్వాన్ని కూలదోసి తమకు అనుకూలమైన హమీద్ కర్జాయ్ చేతికి ఆఫ్ఘనిస్తాన్ పగ్గాలప్పగించారు. ఇక ఆఫ్ఘనిస్తాన్ ఒక రకంగా అమెరికా కంట్రోల్లోకి వచ్చింది. ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ అమెరికా కంట్రోల్లోకి వచ్చిందో అల్ఖైదా స్థావరాలని FBI జల్లెడ పట్టడం మొదలుపెట్టింది. ఆ క్రమంలో FBIకి 9/11 దాడికి సంబంధించిన కీలకమైన ఆధారాలు లభించాయి. ఆ దాడిలో పాల్గొన్న 19 మంది హైజాకర్లకి ఆఫ్ఘనిస్తాన్లోని ట్రైనింగ్ ఇచ్చినట్లు ఆడియో టేపులు అమెరికాకు లభించాయి. ఆ ఆడియో టేపులతో పాటు ఇతర మెటీరియలిస్టిక్ ఎవిడెన్స్ కూడా లభించింది. అలా ఒసామా బిన్ లాడెన్ హస్తం ఉందనే వాదనకి అమెరికా ఆధారాలు సంపాదించింది. అయితే అమెరికాలో మరెవరైనా ఉగ్రవాదులు ఇంకా మిగిలే ఉన్నారా అన్న సమాచారం కోసం అమెరికన్ కాంగ్రెస్ ఆగమేఘాల మీద ఒక చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం అమెరికాలో ఉగ్రవాది అని అనుమానం వస్తే ఎవరినైనా విచారించే, ఎవరి మీదనైనా నిఘా పెట్టే హక్కు అక్కడి ప్రభుత్వానికి ఉంటుంది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత అమెరికన్ గవర్నమెంట్ పౌరుల ప్రైవసీని పట్టించుకోకుండా ఫోన్ సంభాషణలను రికార్డ్ చేయడం మొదలుపెట్టింది. 9/11 అటాక్కి సంబంధించిన ఎఫెక్ట్ ఇరాక్ మీద కూడా పడింది. సద్దాం హుస్సేన్ని అమెరికా ఎంతలా వెంటాడిందో అర్థం కావాలంటే మేము సద్దాం హుస్సేన్ మీద చేసిన వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాన్ని కూడా చూడండి.
ఇలా 9/11 అటాక్ అనేది మొత్తం జియోపొలిటికల్ మ్యాప్నే మార్చేసింది. 2002లో ప్రెసిడెంట్ బుష్ 9/11 అటాక్ మీద ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేశాడు. 2 సంవత్సరాల పాటు ఆ కమిషన్ విచారణ జరిపి రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం ఈ దాడికి అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు CIA, FBIల ఫెయిల్యూర్ ప్రధాన కారణం. ఎందుకంటే ఈ దాడికి పాల్పడ్డ హైజాకర్లు ఫేక్ డాక్యుమెంట్స్తో అమెరికాలోకి ఎంటర్ అయ్యారు. వీరు అమెరికాలోనే ఫ్లైట్ కాక్పిట్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. పైగా దాడికి పాల్పడ్డ హైజాకర్లలో 2 అల్-ఖైదా మిలిటెంట్లు అన్న విషయం CIAకు ముందే తెలుసు. వీరు మలేషియాలో జరిగిన టెర్రరిస్ట్ సమ్మిట్లో పాల్గొన్న సమయంలో CIA వీళ్ళని ట్రాక్ చేసింది. కానీ వీళ్ళ సమాచారాన్ని CIA, FBIకి ఇవ్వడంలో ఫెయిల్ అయింది. CIA ఆ ఉగ్రవాదుల సమాచారాన్ని FBIకి ఇచ్చి ఉంటే ఈ దాడిని ముందుగానే గుర్తించి జాగ్రత్త వహించేవారు. కానీ CIA చేసిన పొరపాటు వల్ల అమెరికా 3,000 మంది ప్రజల ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది. అయితే ఈ దాడి వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఒసామా బిన్ లాడెన్ని పట్టుకోవడానికి అమెరికాకు దాదాపు 10 సంవత్సరాలు పట్టింది. అలా 10 ఏళ్ల తర్వాత 2011 మే 2న అమెరికన్ సోల్జర్స్ పాకిస్తాన్లో తలదాచుకున్న ఒసామా బిన్ లాడెన్ని అంతమొందించారు. అయితే అమెరికా ఒసామాను ఎలా మట్టుబెట్టింది, ఒసామాను అంతమొందించేందుకు అమెరికా చేపట్టిన ఆపరేషన్కి సంబంధించిన డీటెయిల్ వీడియో కూడా మనం చేయడం జరిగింది. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. వీలైతే ఆ వీడియోని కూడా చూడండి. అలా మొత్తానికి 2011లో అమెరికా ఒసామాను అంతమొందించడంతో ఎట్టకేలకి అమెరికా 9/11 దాడికి ప్రతీకారం తెచ్చుకుంది. అయితే 9/11 దాడి ఒక అమెరికాను మాత్రమే కాదు, మొత్తం వెస్ట్రన్ కంట్రీస్ అన్నిటిని ఉలిక్కిపడేలా చేసింది. ఈ దాడి వెస్ట్రన్ కంట్రీస్లో ఒక భారీ ఇస్లామోఫోబియాను క్రియేట్ చేసింది. ఇస్లామోఫోబియా వల్ల వెస్ట్రన్ కంట్రీస్లో ముస్లింల మీద విపరీతంగా దాడులు జరిగాయి. ముస్లిం పేరు కలిగిన వ్యక్తులు అమెరికా లాంటి దేశానికి వెళ్లే ప్రయత్నం చేస్తే వారి మీద నిఘా ఎక్కువగా ఉండేది. ఖాన్, లాడెన్ ఇలాంటి పేర్లు ఉన్న వ్యక్తులకి ఇమిగ్రేషన్ సమయంలో చుక్కలు చూపించేవారు. 9/11 దాడి తర్వాత బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ అమెరికా వెళ్ళినప్పుడు అతని పేరులో ఉన్న ఖాన్ని చూసి ఇమిగ్రేషన్ అధికారులు షారుఖ్ ఖాన్ని ఉగ్రవాది అని అనుమానించారు. ఈ సంఘటనతో అమెరికా మీద కోపంతో షారుఖ్ ఖాన్ మై నేమ్ ఈజ్ ఖాన్ అనే సినిమా తీసి అమెరికాలో రిలీజ్ చేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఎయిర్పోర్టుల్లో ఇంత స్ట్రిక్ట్ సెక్యూరిటీ చెకింగ్స్ జరుగుతున్నాయంటే దానికి కూడా కారణం 9/11 దాడనే చెప్పొచ్చు. ఇలా 9/11 దాడి అనేక మార్పులకు కారణమైంది. ఇప్పటికీ సెప్టెంబర్ 11 వస్తుందంటే అమెరికా ఒక రకమైన అలర్ట్ మోడ్లోకి వెళ్తుంది. దేశవ్యాప్తంగా అప్రకటిత హై అలర్ట్ కనిపిస్తుంది. ఆ చీకటి రోజున తలుచుకున్నప్పుడల్లా అమెరికా సొసైటీ భావోద్వేగానికి గురవుతూనే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది ఎంతో స్పష్టంగా 9/11 దాడి వెనుక ఉన్న పూర్తి కథని మీకు తెలియజేయడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఇలాంటి మరెన్నో అద్భుతమైన విలువైన విషయాలు గల వీడియోలని ఇక నుంచి వెంటనే తీసుకురాబోతున్నాము. ప్రతిదీ మీ వరకు చేరేందుకు, ఏది మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ ఫ్యామిలీలో సబ్స్క్రైబ్ చేసుకుని మీరు భాగం కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.